హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మీ అందరికీ తెలుసు రీసెంట్గా మనకైతే రెడ్మీ నుంచి నోట్ 13 సిరీస్ అయితే లాంచ్ అయ్యాయి. సో దాంట్లో నోట్ 13 అయినా కానివ్వండి, నోట్ 13 ప్రో, నోట్ 13 ప్రో ప్లస్ మిగతావన్నీ లాంచ్ అయ్యాయి. సో మన దగ్గర ఈరోజు నోట్ 13 మొబైల్ అయితే ఉందన్నమాట. సో చూసుకోవచ్చు, మనకైతే బాక్స్ అయితే ఈ విధంగా తీసుకొచ్చారనమాట. సో ఈ నోట్ 13 అయితే మనం ఈరోజు అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఇదైతే మనకైతే ఎటువంటి రివ్యూ యూనిట్ కాదు. సో మనమైతే కొని చేసేది అనమాట. ఇది చూసుకోవచ్చు, మనకైతే 16,999 అయితే పడింది దీని కాస్ట్. సో దీని యొక్క ఎంఆర్పీ వచ్చేసి మనకైతే 17,999 ఉంది. బట్ మనకి ఏంటంటే కార్డ్ ఆఫర్లో మనకైతే 1,000 తగ్గి మనకైతే 16,999కి వచ్చిందనమాట. సో దీన్ని ఈరోజు మనమైతే అన్బాక్స్ చేసి ఎలా ఉంది ఏంటి ప్రతి ఒక్కరైతే మనం వీడియోలో చూసుకొని మనమైతే ఎండ్ చేసేద్దాం. సో దానికంటే మనం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అంతా పక్క లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. సో చూసుకోవచ్చు, మనకైతే రెడ్మీ నోట్ 13 5G. సో మనం దీన్ని అయితే ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకు చూసుకోవచ్చు ఈ విధంగా మనకు ఉందన్నమాట. సో దీనిలో మనకైతే ఒక రెడ్ కలర్ బాక్స్ అయితే ఉంది, చూసుకోవచ్చు రెడ్మీ అని చెప్పేసి. సో ఓపెన్ చేస్తే మనకి ఏంటంటే ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ఒక కేసు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు, మనకైతే వచ్చేసి నార్మల్గా అన్ని మొబైల్కి ట్రాన్స్పరెంట్ కేసు ఇస్తారు, బట్ వీళ్ళు కొంచెం వెరైటీగా తీసుకొచ్చారు. చూసుకోవచ్చు, ఇది లైక్ ఒక సిలికాన్ కేసు లాగా అయితే ఉందన్నమాట. సో రెడ్మీ అని చెప్పేసి బాగుంది. సో నాకైతే మంచిగా అనిపించింది కేసు. సో మొబైల్ చూసుకోవచ్చు, మనకైతే బాగుంది. సో మొబైల్ కూడా పక్కకు పెట్టేసి మనం ఇంకా దీనిలో ఏమి ఇచ్చారో చూద్దాం. అండ్ దీంతో పాటు మనకి దీనిలో చూసుకుంటే మనకైతే క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంది. దాంతో పాటు మనకైతే ఒక ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ట్రయల్ అడాప్టర్ 32 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందంట. సో వచ్చేసి మనకైతే టర్బో ఛార్జ్ అయితే సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. దాంతోపాటు మనకి ఏంటంటే దీంట్లో ఇంకో కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది, టైప్ సి కేబుల్ అనమాట. సో గైస్, మొబైల్ చూసుకోవచ్చు, మనకైతే బ్లాక్ కలర్ వేరియంట్ అనమాట. ఇది వచ్చేసి మనకైతే 6GB 128GB వేరియంట్ అనమాట. సో ఇదైతే మనకి 16,999 అయితే పడింది. అండ్ మనకి చూసుకోవచ్చు, మొబైల్ బాగుంది, డిజైన్ మాత్రం నాకైతే మంచిగా అనిపించింది అనమాట. సో బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకైతే గ్లాస్ బాడీ అంటున్నారు. మనకి చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట. చూసుకోవచ్చు, మనకైతే టచ్ చేస్తే మ్యాట్ ఫినిషింగ్ లాగా అయితే ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్స్ అయితే ఈజీగా ఇదైతే పడుతున్నాయి అనమాట దీని మీద. అండ్ ఇంకా దీని మీద డిజైన్ చూసుకోవచ్చు, రెడ్మీ 5G అని చెప్పేసి. సో నాకు నచ్చింది అనమాట, డిజైన్ పరంగా నాకైతే మంచిగా ఉంది. ఎందుకంటే లైక్ పైన చూసుకోవచ్చు ట్రిపుల్ కెమెరా సెటప్ తీసుకొచ్చారు, ఒక ఫ్లాష్ ఉంది. అండ్ ఇంకా టాప్ సైడ్లో చూసుకుంటే మనకైతే ఒక 3.5mm జాక్ ఉంది. దాంతోపాటు ఒక ఐఆర్ బ్లాస్టర్ ఉంది. దాంతోపాటు ఒక సెకండరీ మైక్రోఫోన్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ బాటంలో మనకి ఒక స్పీకర్ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఒక టైప్ సి పోర్ట్ ఉంది, ఒక ప్రైమరీ మైక్రోఫోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క స్పీకర్ గ్రిల్ ఏదైతే ఉందో దీని నుంచి మనకైతే డాల్బీ అట్మోస్ అయితే సపోర్ట్ చేస్తుంది మొబైల్ అనేది వీళ్ళు కంపెనీ అయితే చెప్తున్నారనమాట. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. రైట్ సైడ్లో చూసుకుంటే మనకైతే చూసుకోవచ్చు ఒక వాల్యూమ్ బటన్ అయితే ఉంది, అప్ అండ్ డౌన్. అండ్ దాంతోపాటు మనకి ఒక పవర్ బటన్ ఇచ్చారు. ఈ పవర్ బటన్ మనకైతే ఫింగర్ ప్రింట్ సెన్సర్ లాగా కూడా వర్క్ అవుతుంది అనమాట. అండ్ అలాగే మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఒక సిమ్ ట్రై అయితే ఇవ్వడం జరిగింది. సో సిమ్ స్లాట్ అనమాట. ఇది వచ్చేసి మనకైతే హైబ్రిడ్ సిమ్ స్లాట్. దీనిలో ఏంటంటే మనం అయితే 2 5G సిమ్స్ వేసుకోవచ్చు, లేదంటే ఒక 5G సిమ్ దాంతోపాటు ఒక మైక్రో SD కార్డ్ అయితే వేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట మనకైతే ఈ మొబైల్లో ఒక ఇది. అండ్ అలాగే మనం అయితే ఫ్రంట్లో చూసుకుంటే మనకైతే డిస్ప్లే వచ్చేసరికి ఫుల్ HD డిస్ప్లే అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకైతే 6.67 ఇంచెస్ డిస్ప్లే అనమాట. సో కార్నింగ్ ఒరిజినల్ గ్లాస్ 5తో అయితే వస్తుంది అనమాట. ఓవరాల్గా మనకైతే ఫోన్ లుక్ అయితే మంచిగా అనిపించింది అనమాట. అండ్ సో మరి లోపలికి వెళ్ళిపోయి చూద్దాం మరి మొబైల్ అయితే ఆన్ చేసి ఎలా ఉంటుంది ఏంటనేది. సో మొబైల్ ఓపెన్ చేసిన వెంటనే మనకైతే చూసుకోవచ్చు కొంచెం ఎక్కువ లైక్ జంక్ యాప్స్ అయితే ఉన్నాయన్నమాట, బ్లాట్వేర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఓపెన్ చేశాక మనకి సో రిఫ్రెష్ రేట్ మాత్రం మంచిగా ఉంది. అండ్ దీని యొక్క ఓఎస్ వచ్చేసరికి మనకి Android 13తో అయితే వస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు మనకి యూఐ చూసుకుంటే మనకైతే MIUI మీకు తెలిసిందే, ఇదైతే MIUI 14తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, నేనైతే ఇంకో ఫోన్ కూడా నేనైతే ఆర్డర్ చేయడం జరిగింది, పోకో X6 అని చెప్పేసి. సో మీకు తెలుసు. సో అయితే మనకి వస్తుంది, అది కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో నేనైతే అన్బాక్స్ చేస్తాను. సో మొబైల్ గురించి అయితే మనకు ఇవన్నమాట ఓవరాల్గా వ్యూ అయితే ఈ విధంగా ఉంది. అండ్ దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసరికి మనకైతే MediaTek Dimensity 6080 6 nanometer ఆక్టాకోర్ ప్రాసెసర్తో వస్తుంది అనమాట, 5G ప్రాసెసర్. సో దీనిలో ఏంటంటే మనం గేమ్స్ ఆడినా కూడా మనకి ఏంటంటే కొంచెం బాగానే ఉంటుంది. ఏంటంటే PUBG లాంటి పెద్ద పెద్ద గేమ్స్ ఆడితే ఏంటంటే లైక్ BGMI లాంటి గేమ్స్ ఆడితే ఏంటంటే ఈ యొక్క మొబైల్ అనేది కొంచెం లైక్ హీట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం చలికాలం కాబట్టి కొంచెం నార్మల్గానే ఉంటుంది, కానీ సమ్మర్లో అలాంటివి అప్పుడు ఆడితే ఏంటంటే కొంచెం బాగా హీటింగ్ ఇష్యూస్ అలాంటివి అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ప్రాసెసర్ అలాంటిది. సో BGMI అయితే నేను ట్రై చేశాను. సో నాకైతే బాగానే ఉంది ఆడినంతసేపు, బట్ కొంచెం హీట్ అయినట్టు చిన్నగా అనిపించింది అనమాట. అండ్ ఇంకా కెమెరా విషయానికి వస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో తీసుకొచ్చారు. సో చూసుకోవచ్చు, మనకైతే ఒక 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, రియర్ కెమెరా. దాంతోపాటు మనకి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా అనేది చెప్పుకుంటున్నాం. చూసుకోవచ్చు, మనకి ఈ యొక్క 108 మెగాపిక్సెల్ నుంచి తీసిన ఫోటో అయితే ఈ విధంగా ఉందన్నమాట. అండ్ దీంతో పాటు మనకి నార్మల్ ఫోటో ఇది. అండ్ ఇది వచ్చేసి మనకైతే పోర్ట్రేట్. అండ్ దీంతో పాటు ఇది వచ్చేసి మనకైతే వైడ్ యాంగిల్ ఫోటో. సో ఈ విధంగా మనకైతే వచ్చాయన్నమాట ఈ యొక్క డే టైంలో. అలాగే మనం అయితే ఒకసారి వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను మీకు. సో చూడండి, ఇదైతే ఫ్రంట్ కెమెరా వీడియో. సో గైస్, నేనైతే ఇప్పుడు ఈ యొక్క రెడ్మీ నోట్ 13లో ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నా 1080p విత్ 30 FPS. సో హైయెస్ట్ ఇదే ఉంది. అండ్ రైట్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా రెండు ఇదే ఉందన్నమాట. సో మీకైతే అవుట్పుట్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట.
సో ఇలా ఉంది. సో హాయ్ గైస్, ఇలా వ్లాగ్స్ అయితే చేసుకోవచ్చు నార్మల్గా. బాగుంది. ఓకే. సో ఫ్రంట్ కెమెరా వీడియో అయితే నాకు ఓకే మంచిగానే వచ్చింది అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు బ్యాక్ కెమెరా వీడియో లైక్ రియర్ కెమెరా వీడియో అయితే ఉందో అదైతే మీకు ప్లే చేస్తాను చూడండి. హే గైస్, నేనైతే ఇప్పుడు ఈ యొక్క రెడ్మీ నోట్ 13లో రికార్డ్ చేస్తున్నాను. 1080pలో మనం అయితే రికార్డ్ చేస్తున్నాం 30 fpsలో. సో మీరు నేను మాట్లాడే వాయిస్ కూడా మీకు అయితే ఒరిజినల్గా నాకు మొబైల్ కెమెరా మొబైల్ మైక్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో చూసుకోవచ్చు ఈ విధంగా మనకైతే అవుట్పుట్ ఉంది ఈ యొక్క రియర్ కెమెరాలో. సో ఇది అయితే రియర్ కెమెరా వీడియో అనమాట. సో వీడియో విషయానికి వస్తే నాకైతే ఫ్రంట్ కెమెరా ఓకే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. బట్ బ్యాక్ కెమెరా అయితే ఈ యొక్క వర్త్ లైక్ ఈ యొక్క 17,000 మొబైల్కి ఈ యొక్క వీడియో అంటే నాకు కొంచెం అంత అనిపించలేదు అనమాట. అండ్ అలాగే ఫొటోస్ విషయానికి వస్తే ఫొటోస్ కూడా నార్మల్ ఫోటో అయితే ఓకే ఉన్నాయి. బట్ పోర్ట్రేట్ విషయానికి వస్తే మనకి ఏంటంటే ఎడ్జెస్ కొంచెం ఫేడ్ అయ్యాయని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మిగతాదంతా కొంచెం ఓకే అని చెప్పుకోవచ్చు. సో మొబైల్ యొక్క ర్యామ్ వచ్చేసి మనకైతే 6GB అని చెప్పాను కదా. దీనిలో ఏంటంటే ఇంకోటి వర్చువల్ ర్యామ్ వచ్చేసి మనకి ఇంకో 8GB అయితే యాడ్ చేశారనమాట. సో అప్పుడు 8GB వరకు అంటే మనం సెట్ చేసుకొని మనం అయితే చేసుకోవచ్చు అనమాట, దీన్ని చూసుకోవచ్చు. అండ్ అలాగే దీంతో పాటు మనకి దీనిలో ఉన్న 120Hz రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం అయితే మార్చుకోవచ్చు. లైక్ ఇక్కడ చూసుకోవచ్చు మీకైతే ఈ విధంగా మనం డిఫరెంట్గా మార్చుకొని మనం అయితే చూస్ చేసుకోవచ్చు. ఇంకా మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే మనకి మీకు చెప్పాను 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, ఫుల్ హెచ్డీ డిస్ప్లే అని చెప్పేసి. మనకి అయితే ఒకసారి మరి ఫుటేజ్ చూద్దాం ఎలా ఉంటుంది వీడియో ప్లే చేస్తే అని చెప్పేసి చూడండి. సో గైస్ డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి మనకైతే బాగానే ఉందని చెప్పుకోవచ్చు, మంచిగానే ఉంది. లైక్ మనకి ఇది వచ్చేసి మనకైతే AMOLED డిస్ప్లే కాబట్టి మనకైతే చాలా బాగుంది. అండ్ ఈ డిస్ప్లే వచ్చేసరికి మనకైతే యూట్యూబ్లో మనం ప్లే చేస్తే ఏంటంటే 1440pలో అయితే మనకి ప్లే అవుతుంది. అండ్ అలాగే మనకైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉందన్నమాట దీనిలో. నాకైతే మంచిగా నచ్చింది. అండ్ దీని యొక్క రిఫ్రెష్ వచ్చేసి మనకైతే 120Hz అయితే ఉంది కదా. మనమైతే దీనిలో డిఫాల్ట్ అయితే సెట్ చేసుకుంటే మనకి ఏంటంటే ఏ యాప్ యూజ్ చేస్తే యాప్ గట్టు మనకి రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది అనమాట. అండ్ దీనిలో బ్యాటరీ వచ్చేసి మనకైతే 5000 mAh బ్యాటరీ కాబట్టి మనకైతే బాగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క డ్యూరబిలిటీ బ్యాటరీ. సో ఎలా అనిపించింది మీకు? బాగుంటే మీకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. అండ్ అలాగే దీంతో పాటు ఈ యొక్క ఆడియో ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ మరి డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది ఏంటనేది ఏంటో చూద్దాం. సో సౌండ్ అయితే పెడుతున్నాను, సౌండ్ క్వాలిటీ ఎలా చూడండి. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. సో చూసారు కదా సౌండ్ క్వాలిటీ. సో నాకైతే సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మనకైతే ఓకే అనిపించింది. లైక్ ఈ యొక్క ప్రైస్కి అంత వర్త్ లేదు. లైక్ వీళ్ళు డాల్బీ అట్మాస్ అని మెన్షన్ చేశారంత. సో సౌండ్ మాత్రం అంత హై అయితే లేదు. సో నార్మల్గా ఒకేషన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఎలా ఉందంటే ఈ యొక్క ప్రైస్కి లైక్ ఇది వచ్చేసి మనకైతే 14,000 to 15,000 రేంజ్లో వస్తే ఇంకా బాగుండేది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 16,000, 17,000, 18,000 అంటే లైక్ అంత వర్త్ అయితే వీళ్ళు మొబైల్ లేదు. బట్ మనకి ఏంటంటే AMOLED డిస్ప్లే తీసుకొచ్చారు దీంట్లో, అదొకటి నాకైతే కొంచెం ప్లస్ పాయింట్ అనిపించింది అంతే. అండ్ దీని యొక్క రెసిస్టెన్స్ విషయానికి వస్తే మనకైతే IP54 వాటర్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇదేంటంటే చిన్న చిన్న చినుకులు లాంటి నార్మల్గా అలా పడ్డా ఇంకా కానీ వర్షం తరిస్తే ఏం లేదు, మొబైల్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఇదన్నమాట మనకైతే మొబైల్ విషయానికి వస్తే ఈ యొక్క ప్రైస్కి ఒకేషన్ చెప్పుకోవచ్చు. లైక్ అంత వర్త్ అని చెప్పట్లేదు, బాగుంది, బాగానే ఉంది. తీసుకోవచ్చా అంటే దీనికంటే వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి, చెక్ చేయొచ్చు. బట్ ఈ మొబైల్కి ఏంటంటే ఈ యొక్క మొబైల్ 14,000 to 15,000 ఉంటే ఓకే అని చెప్పుకోవచ్చు. సో ఇదన్నమాట మరి నా రివ్యూ. అండ్ మీకు ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.